తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున తొలిసారి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ 9,000 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఆ తర్వాత కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిపై ఏకంగా 16,000 ఓట్ల తేడాతో గెలిచారు. 2023లో కూడా బీఆర్ఎస్ తరపున అదే జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు గోపీనాథ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానం నాగేందర్ వంటి పలువురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీలో చేరారు. దీంతో మాగంటి కూడా పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ మాగంటి మాత్రం వాటిని కొట్టిపారేశారు. అయితే ఇదే సమయంలో సొంత పార్టీలోనే మాగంటికి వ్యతిరేకంగా పలువురు నేతలు బహిరంగంగా విమర్శలు చేయడం పెద్ద దుమారం రేపింది. ఇక మాగంటి ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుంది.